హలో ఫ్రెండ్స్, మనం చిన్నప్పటి నుండి చూస్తున్న సోప్లలో సంతూర్ కూడా ఒకటని చెప్పాలి. ఇప్పటికీ చాలా మంది ఈ సోప్ని వాడుతూ ఉన్నారు. మీరు కూడా వాడుతున్నారా? అయితే కామెంట్ చేయండి. అయితే ఈ సోప్ను ఇంతలా వాడడానికి సరైన రీజన్ అంటూ ఏం లేదు, కానీ ఒక యాడ్ చూసి జనాలు ఈ సంతూర్ని వాడడం స్టార్ట్ చేశారు. అదే సంతూర్ మమ్మీ యాడ్. ఈ యాడ్లో హీరో మహేష్ బాబు ఒక అందమైన అమ్మాయిని చూసి ఫిదా అయ్యి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళగానే అప్పుడే మరోవైపు నుండి మమ్మీ అని ఒక అమ్మాయి చిన్న పాప వచ్చి మహేష్ బాబుతో పాటు అక్కడున్న అందరికీ షాక్ ఇస్తుంది. అలా 20 ఏళ్ల నుండి ఈ మోడల్ యాడ్ వస్తూనే ఉంది. ఇక కొందరు జనాలు కూడా ఈ యాడ్ నిజమే అని తెగ సంతూర్ సోప్ వాడుతూ ఉంటారు. మరి నిజంగా ఈ సంతూర్ సోప్ వాడితే యంగ్గా ఉంటారా? ఫారిన్ కంట్రీస్లలో కేవలం హ్యాండ్ వాష్కి వాడే సోప్స్ని మనం ఎందుకు బాడీ అండ్ ఫేస్కి యూజ్ చేస్తున్నాం? అసలు సోప్స్ ఇలా వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఈ సోప్ని ఎవరు కనిపెట్టారు అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్లో రకరకాల సోప్స్ అయితే వస్తున్నాయి. ఇక కొందరు అయితే ఇంట్లో రకరకాల ఇంగ్రీడియంట్స్తో సొంతగా సోప్స్ చేసుకుని వాడుతున్నారు. మార్కెట్లోకి ఎన్ని కొత్త రకాల సోప్స్ వచ్చినా కూడా చాలా మంది మాత్రం సంతూర్ సోప్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. మరి జనాలు ఇంతలా సంతూర్ సోప్ వాడడానికి ఆ సోప్ యాడ్ కారణమా, లేదా రిజల్ట్ కారణమా, లేదా సోప్ కాస్ట్ కారణమా, లేదా సోప్కు వచ్చే ఫ్రీ గిఫ్ట్లు కారణమా అనేది తెలియదు, కానీ ఈ సంతూర్ సోప్కి మాత్రం మన దగ్గర బాగా డిమాండ్ ఉంది. ఎన్నో ఏళ్ల నుండి అందరూ ఈ సోప్ వాడుతూ వస్తున్నారు. అయితే ఈ సంతూర్లో ఎక్కువగా సేల్ అయ్యేది వచ్చేసి శాండిల్ అండ్ టర్మరిక్ ఇంగ్రీడియంట్స్తో ఉన్నది. మన దేశంలో కూడా ఈ శాండిల్కి టర్మరిక్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని బాగా నమ్ముతూ ఉంటారు. ఇక టర్మరిక్లో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపోనెంట్స్ ఉంటాయని తేలింది. అయితే ఇవి స్కిన్ గ్లో కావటానికి హెల్ప్ చేస్తాయి. ఇక శాండిల్లో ఉన్న కాంపోనెంట్స్ కూడా స్కిన్ ప్రొటెక్షన్కి హెల్ప్ చేస్తాయి. అయితే ఈ రెండు డైరెక్ట్గా స్కిన్ మీద యూజ్ చేస్తే మాత్రం స్కిన్ పైన ముడతలు తగ్గడం, మచ్చలు, స్కిన్ నలుపు రంగుని తగ్గిస్తుంది. అందరికీ ఇలా ఉండాలని ఏం లేదు, పర్సన్ టు పర్సన్ ఇది మారిపోతూ ఉంటుంది కదా. అయితే సోప్స్లో తక్కువగా క్వాంటిటీతో వీటిని కేవలం ఇంగ్రీడియంట్స్గా మాత్రమే వాడతారు. అయితే డైరెక్ట్గా వచ్చే ఎఫెక్ట్ కంటే తక్కువ ఎఫెక్ట్స్ అనేది స్కిన్ పైన ఎక్కువగా ఉంటుంది. ఇదంతా ఇలా ఉంటే మనం ఏ సోప్ వాడినా స్కిన్ అనేది యంగ్గా అస్సలు కనిపించదు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే స్కిన్కి కూడా ఒక ఏజ్ లాంటిది ఉంటుంది. అదే యంగ్గా కనిపించాలంటే ఒక సోప్ లాంటిది వాడితే సరిపోదు. శరీరం పైన సూర్యకిరణాలు పడకుండా ఉండేలా చూసుకోవాలి. లేదు, మేము ఎండలో బాగా తిరుగుతూ ఉంటాం, మరి మాకు ఎలా అని మీకు డౌట్ రావచ్చు. అప్పుడు సన్ స్క్రీన్స్, మాస్క్ లాంటి ప్రొటెక్షన్ లాంటివి వాడుతూ ఉండాలి. అయితే సన్ స్క్రీన్ లాంటివి ఎక్కువ వాడినా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. కాబట్టి కాస్త తక్కువ క్వాంటిటీతో వాడితే బెటర్. దాంతోపాటు మంచి ప్రోటీన్ ఫుడ్స్ తింటూ ప్రతిరోజు ఎక్సర్సైజులు చేస్తూ కూడా స్కిన్ని మనం కాపాడుకోవచ్చు. దీంతో పాటు మాయిశ్చరైజర్స్ కూడా వాడాలి. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం స్కిన్ ఏజ్ తగ్గించుకోవచ్చు అన్నమాట. అంతేగాని ఒక సోప్ వల్ల స్కిన్ ఏజ్ అనేది తగ్గదు. అలా సంతూర్ సోప్ వల్ల కూడా స్కిన్ ఏజ్ ఏం తగ్గదు. అంటే ఆ యాడ్ కూడా ఫేక్ అని అర్థం. కానీ తమ ప్రొడక్ట్ బాగా సేల్ అవ్వాలని స్టార్ సెలబ్రిటీలను పెట్టి అలా యాడ్స్ చేస్తూ ఉంటారు. దీంతో జనాలు అది నిజమే అని ఆ ప్రొడక్ట్ని కొనడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలా అని ఈ సోప్ గురించి నెగిటివ్గా చెప్పడం కాదు, ప్రతి సోప్ అలానే ఉంటుంది. అంటే కేవలం సోప్స్తో స్కిన్ ఏజ్ తగ్గించుకోలేమని అర్థం. ఇక సంతూర్ సోప్ వాడడం వల్ల స్కిన్ ఏజ్ తగ్గుతుంది అనేవారు ఆ సోప్ కింద డిస్క్లైమర్ను ఒకసారి చూస్తే అర్థమవుద్ది. అయితే సోప్ని స్కిన్ అండ్ ఫేస్కి వాడితే స్కిన్లో ఉండే న్యాచురల్ ఆయిల్ అనేది పోయి ఫేస్ బాగా డ్రైగా అవుతుంది. అంటే సోప్స్ కంటే బాడీ వాష్, ఫేస్ వాష్ వాడితే మంచిది. కానీ మన వాళ్ళు మళ్ళీ రెండింటినీ కొనడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. పైగా అవి సోప్స్ కంటే ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా. దీంతో ఇవన్నీ ఎందుకులే అని ఒక సోప్ సరిపెట్టుకుంటూ ఉంటారు. అయితే ఒక సోప్ క్వాలిటీ, సువాసన, రంగు బట్టి కాకుండా TFM బట్టి ఉంటుంది. అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్. అది ఎంత ఎక్కువగా ఉంటే సోప్కి అంత శుభ్రత ఉండే గుణం ఉంటుందనే అర్థం. అయితే భారతీయ ప్రమాణాల బ్యూరో ప్రకారం సోప్స్ అని 3 రకాల గ్రేడ్లుగా డివైడ్ చేస్తారు. అవి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. TFM 76% కంటే ఎక్కువగా ఉన్న సోప్స్ వచ్చేసి గ్రేడ్ 1. ఇక 70 నుండి 75% ఉన్నవి గ్రేడ్ 2 అని, 60 నుండి 70% ఉన్నవి గ్రేడ్ 3 అని అర్థం. అయితే సంతూర్ సోప్ వచ్చేసి 72% TFM ఉంది. అంటే అది గ్రేడ్ 2 అని అర్థం. కాబట్టి మీరు వాడే సోప్లో TFM ఎంత ఉందో తెలుసుకోవడం మంచిది. అంటే మీరు గ్రేడ్ 1 సోప్స్ వాడడమే బెటర్.
మరి ఈ సంతూర్ సోప్ను ఎవరు కనిపెట్టారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంతూర్ సోప్ కనిపెట్టిన వ్యక్తి పేరు కే చాప్రా. ఈయన 1938 పంజాబ్లో పుట్టాడు. చాప్రా తన తల్లిదండ్రులకి 3వ సంతానం. ఈయన తన స్కూలింగ్ను కంప్లీట్ చేసుకుని పంజాబ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేశాడు. ఆ తర్వాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ అహ్మదాబాద్లో చేశాడు. ఆ తర్వాత కొన్ని జాబ్స్ చేసి వదిలేసి సొంతగా ఒక వ్యాపారం చేయాలని అనుకున్నాడు. అలా 1985లో సంతూర్ సోప్ స్టార్ట్ చేశాడు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్గా పసుపు, చందనంను యూజ్ చేశాడు. అయితే స్టార్ట్ చేసిన కొత్తలో అంత సక్సెస్ కాలేదు. అయినా కూడా వెనకడుగు వేయకుండా బాగా ప్రయత్నం చేశాడు. అలా చివరికి 1986లో విప్రో సీఈఓ అయిన అజీం ప్రేమ్జీ, ఆయన ఫాదర్ అయిన మహమ్మద్ ప్రేమ్జీలతో కలిసి చాప్రా సంతూర్ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేశాడు. నిజానికి అప్పటి వరకు కేవలం సంతూర్ సోప్ మాత్రం ఉండేది. కానీ తర్వాత సంతూర్ టాల్కమ్ పౌడర్, సంతూర్ బేబీ సోప్ను విప్రో లాంచ్ చేసింది. ఇక్కడ కూడా స్టార్ట్ చేసిన కొత్తలో వీటికంతగా సక్సెస్ రాలేదు. కానీ ఆ సమయంలోనే విప్రో సంతూర్ హ్యాండ్ వాష్, హ్యాండ్ శానిటైజర్, పర్ఫ్యూమ్ పౌడర్లు లాంచ్ చేసింది. వీటిని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేశారు. మెల్లిమెల్లిగా మరిన్ని సంతూర్ ప్రొడక్ట్స్ని తీసుకొని వచ్చారు. అలా ఇవన్నీ మార్కెట్లో మంచి డిమాండ్తో సేల్ అవ్వడంతో ఈ కంపెనీ ఒకేడాదికి కొన్ని వేల కోట్ల టర్నోవర్ అయితే వచ్చింది. అంతేకాదు తమ బ్రాండ్ గురించి బాగా ప్రమోట్ కూడా చేశారు. ఏకంగా స్టార్ సెలబ్రిటీలతో అంటే మహేష్ బాబు, సైఫ్ అలీ ఖాన్ వంటి వారితో యాడ్స్ చేయడంతో సంతూర్ బ్రాండ్ అనేది టాప్ 2లో నిలిచింది. ఎన్ని సోప్స్ వచ్చినా కూడా సంతూర్ ఒక్కటే మొదటి స్థానంలో ఉండడానికి మరో రీజన్ కూడా దాని ప్రైజ్. అలా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్లలో 80 నుండి 90% మంది ఈ సంతూర్ సోప్ని వాడుతున్నారు. రీసెంట్గా రష్మిక మందన, విజయ్ దేవరకొండ కలిసి సంతూర్ రాయల్ శాండిల్ యాడ్లో చేసిన సంగతి తెలిసిందే. అంటే సెలబ్రిటీలను పెట్టి ప్రమోట్ చేయడం వల్ల సంతూర్కి బాగా డిమాండ్ పెరిగింది. కానీ నిజానికి ప్రమోట్ చేసిన వాళ్ళు మాత్రం ఆ సోప్ వాడరు. అది అందరికీ తెలుసు కదా. వాళ్ళు కేవలం రెమ్యునరేషన్ కోసమే యాడ్స్లు చేస్తూ ఉంటారు. మరి చూసారు కదా ఫ్రెండ్స్, సోప్స్ అనేవి ఎలా ఉంటాయని. మరి మీరు ఏ సోప్ వాడుతున్నారో కామెంట్ చేయండి. అలాగే ఏ సోప్ అయితే బెటర్ అనేది కూడా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను రోజు మీ వీడియోస్ పెడతాను. ఆ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.